హే ఆల్ ఎలా ఉన్నారండి అందరూ? ఈ మధ్యన అయితే అందరి ఇంట్లల్లో వరలక్ష్మి వ్రతం హడావిడి అయితే స్టార్ట్ అయింది కదా! మా ఇంట్లో కూడా అంతేనండి. శ్రావణ మాసం పనులైతే స్టార్ట్ చేసేసాను. ఇంక దగ్గర పడిపోయింది కదండీ! ఎలాగో ఈ వీకెండ్ ఇంట్లో అందరం ఉన్నాము. సో, పని కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే ఇట్లా స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేస్తే ఫస్ట్ అయితే మా పాపకి కలర్ స్టోన్స్ అయితే వాష్ చేసి ఇచ్చి ఇలా ఆరేయమ్మా అంటే ఇలా ఆడుకుంటుంది చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి అందరూ పని చేస్తున్నారు నేనెందుకు చేయకూడదని చెప్పి మా చిన్న పాప ఏమో తన షూస్ తీసుకొని ముద్దుగా అయితే వాష్ చేసుకుంటుంది. వాష్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఆడుకోవడం అండి. ఆడుకున్నంతసేపు ఆడుకొని సరే నాకైతే డిస్టర్బెన్స్ ఉంది కదా అని నేను కూడా వదిలేశాను. ఫస్ట్ అయితే టీవీ యూనిట్తోనైతే స్టార్ట్ చేశానండి. ఇలా టీవీ యూనిట్లో మాకైతే 3 గ్లాస్ డోర్స్ అయితే ఉంటాయి. ఆ గ్లాస్ డోర్స్ నిండా కూడాను ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నీ ఫస్ట్ క్లియర్ చేసి దుమ్మంతా దులిపేశాను. ఏంటోనండి ఎంత చేస్తున్నా ఇంటి కింద పని అయితే ఉంటూనే ఉంటుంది. ఇంత చెత్త మా ఇంట్లో వచ్చింది అని అయితే నేనైతే అనుకున్నాను. ఇది ఓన్లీ ఫ్యాన్లు దులిపిన తాలూకు డస్ట్ అండి. ఎంత ఎక్కువ వచ్చిందో బాబోయ్! ఈ మధ్యలోనైతే మధ్యాహ్నం అవ్వనే అయిపోయింది. ఇలా ఈజీగా అయిపోయే టమాటా పప్పుతోనైతే ఈరోజైతే కానిచ్చేసాము. కొత్తిమీర పచ్చడి కూడా చేశాను. సో ఆ తర్వాత ఇట్లా టమాటా పప్పు పోపు నీట్గా వేసుకొని టమాటా పప్పు పోపు వేసుకోవడంలోనే ఉంది కదండి టేస్ట్ స్మెల్. సో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాను నేను. అట్లా టమాటా పప్పు పోపు అయితే వేసుకున్నాను. ఏం లేదండి ఇట్లా పని ఉన్న రోజైనా కొంచెం వంట పని తగ్గిద్దామని, లేకపోతే వంట అనేది ఎప్పుడూ ఉండేదే కదండి. ఇంట్లో లేడీస్కి అయితే అది ఈ బాధ బాగా అర్థమవుతుంది. ఎంత కాశీ వెళ్ళినా కానీ వంట పని అయితే తప్పదు కదా. నెక్స్ట్ ఇట్లా తినేసాకైతే స్టార్ట్ చేశాను కడగడము. అది కడిగిన తర్వాత ఫ్లవర్ వాజెస్, పూసల దండలు, క్రాకరీ యూనిట్, క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు తీసానండి. ఇంట్లో స్టీల్ సామాను, స్టీల్ డబ్బాలు అయితే ఆ పని అంతా అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆ స్టీల్ డబ్బాలతో పాటు ఈ క్రాకరీ ఐటమ్స్ అయితే తీయలేదండి. తెలుసు నా పని అయితే కొంచెం స్పీడ్ ఉంటుంది, ఏదో ఒకటి బ్రేక్ అయిపోతుందని తెలుసు. సో అందుకని చెప్పేసి ఈ క్రాకరీ ఐటమ్స్ అన్నిటినీ ఈ పూజకు దగ్గరలో అయితే పెట్టుకున్నాను. రిమైనింగ్ వర్క్ అంతా, మేజర్ వర్క్ అంతా కూడాను లాస్ట్ వీకెండే అయిపోయింది. సో చిన్న చిన్న పనులన్నీ కూడా ఈ వీకెండ్ అయితే నేను పెట్టుకున్నాను. సెన్సిటివ్ పని అని చెప్పొచ్చు. ఇవైతే చాలా నెమ్మదిగా చేయవలసిన పని కదండి. సో ఇలా క్రోకరీ ఐటెం బయట అయితే మాకు మంచిగా ఎండ అయితే వచ్చింది ఈరోజు. అలా బయట చాప వేసి దాని మీద క్లాత్ వేసి ఇట్లా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచుకున్నాను. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే హాల్ పార్టీషన్ అండి. సో ఈ హాల్ పార్టీషన్లో ఎప్పటికప్పుడు కోలిని వేస్తూ ఉన్నా నన్నెందుకు క్లీన్ చేయవే బాబు అని అది మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ దుమ్ము పట్టుపోయి కూర్చుంటుంది. సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ అన్నీ తీసేసి ఇట్లా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా ఫస్ట్ చీపురుతో కొట్టేసి తర్వాత క్లాత్ పెట్టి తర్వాత క్లీనింగ్ చేసిన తర్వాత కోలిన్ వేసుకుంటే దాని లుక్ ఒక పద్ధతిలో కనిపిస్తుందండి. లేకపోతే నువ్వు క్లీన్ చేసావా నేను క్లీన్ అవ్వాలి అన్నట్టే చూస్తా. ఇంకా అలా అని చెప్పేసేసి ఇదిగోండి మొత్తం ఆర్చ్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసేసి ఇట్లా క్లీన్ అయితే ఫస్ట్ చీపురుతో అయితే కొట్టేయాలి. డైరెక్ట్గా కోలిన్ పెడితే అదంతా షైనింగ్ రాదు. డైరెక్ట్గా కోలిన్ పెట్టకూడదు. ఇది ఇంట్లో కబోర్డులు ఉన్న వాళ్ళకి ఇది ఎంత ప్రాసెస్, ఎంత వర్క్ అనేది ఐడియా ఉంటుందండి. ఎన్ని రోజులకి 1 వీక్ ప్రతి వీక్ చేస్తూ ఉంటేనే అది కనిపిస్తుంది. ఇంత చేసి అసలు పని మర్చిపోయిన ఏంటబ్బా అని అనుకుంటే ఇదిగోండి మా దేవుడి గుడి అండి. దేవుడి గుడిలో అయితే ఎంత డస్ట్ పేరుకుంటుందో. మాకైతే పైన గోపురం పైన 3 స్టెప్స్ లాగా అయితే పెట్టించున్నానండి. సో ఆ 3 స్టెప్స్లో ఎంత డస్ట్ పేరుకుంటుందంటే దాన్ని మళ్ళీ చైర్స్ వేసుకొని వేయాలండి. సో ఇదైతే నేను చిలుకూరు టెంపుల్లో తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని చెప్పి. సో అక్కడేమో గోపురాలు వేయరా నాయనా అంటే మీరు కొనుక్కొని తెచ్చుకోండి నేను వేస్తాను అని అన్నారు అప్పుడు కబోర్డ్స్లో. సో ఇది కాదు అది కాదని చెప్పి ఆ నామాలు అంటే అలా పెట్టేశాను. వెంకటేశ్వర స్వామి నామాలు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ పెట్టించాను, ఫిక్స్ చేయించాను అక్కడ. అండ్ ఇదైతే దేవుడి గుడి అయితే ఇట్లా క్లీన్ చేసుకున్నాను లాస్ట్లోన. ఎందుకంటే ఫ్యాన్లు అవి క్లీన్ చేసిన తర్వాత ఇట్లా డస్ట్ వస్తుంది కదా, మళ్ళీ డస్ట్ పేరుకుంటుంది అక్కడ డిపాజిట్ అయిపోతుందని చెప్పి లాస్ట్లోనైతే ఈ కబోర్డ్స్ వర్క్ అయితే చూశాను. అండ్ దెన్ మధ్యలో ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా ఎక్కడొక్కడ పెట్టాలి. ఫస్ట్ పీకేయడం అయితే పీకేస్తాం కానండి
మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడక్కడ పెట్టాలంటే ఉంటుంది చూడండి పని, ఇంత అంత పని కాదు. అండ్ ఈ పూసల దండ అయితే నేను చాలా నచ్చి తీసుకున్నాను. మా హౌస్ ఇనాగరేషన్ అయితే 1 ఇయర్ బ్యాక్ అయిందండి. నేను ఇది 1 ఇయర్ బ్యాక్ బేగం బజార్లో 400కి అయితే తీసుకున్నాను. చాలా నచ్చింది. అందుకని చెప్పి ఇంకా యాక్చువల్లీ అది దేవుడు మందిరంకి పెడదాం అనుకున్నాను. మా మందిరం అయితే అది పెడితే క్లోజ్ కావడానికి అవ్వట్లేదు. అందుకని చెప్పి బయట డోర్ దగ్గర పెట్టాను. అండ్ ఈ పువ్వుల దండలు అయితే నేను విజయనగరంలో తీసుకున్నాను. 150 పడినాయి 2 కలిపి. చాలా లోయెస్ట్ ప్రైస్కి వచ్చినాయి. ఇంట్లో డెకరేట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఏవి నేను ఒకేసారి తీసుకున్నవి కాదండి. ఎప్పుడైనా డబ్బులు కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఎక్కడైనా బాగా తక్కువ రేటుకి వస్తే తీసుకున్నవే అవన్నీ కూడాను. అండ్ ఇవి కూడాను, ఈ ఫ్లవర్స్ కూడాను మా ఊర్లో, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇవి తీసుకున్నాను. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తీసుకున్నాను. అండ్ కాఫీ కప్పులు బ్రేక్ అయిపోతే అట్లా అందులో పేపర్స్ పెట్టి అవైతే ఫిక్స్ చేస్తున్నాను. సో కిచెన్లో అలా విండో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పెట్టాలని చెప్పి అట్లా కాఫీ కప్పుల్లోన ఆ ఫ్లవర్ వాజెస్ అయితే సెట్ చేశాను. అండ్ ఇక్కడ న్యాచురల్ పెట్టడానికి అయితే నాకు ఐడియా ఉందండి, న్యాచురల్ ప్లాంట్స్ ఏమైనా పెట్టొద్దామా అని. బట్ ఇక్కడ బ్రతకవేమో అనిపిస్తుంది, ఎందుకంటే నాకు స్టవ్కి చాలా దగ్గరలో ఉంటుంది విండో. ఆ హీట్కి చచ్చిపోతాయి అనవసరంగా. మన సరదా కోసం అనవసరంగా ఒక మొక్కను చంపేయటం ఎందుకు అని చెప్పేసి ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోని ఇట్లా మేనేజ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ కలర్ లైన్స్ కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను. 150-200 రేంజ్లో ఏమో పడ్డాయి. అలా చిన్న చిన్నవి ఇంట్లో అక్కడక్కడ పెడుతూ ఉంటే చూడడానికి కొంచెం కళ్ళకి రీఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఇవైతే స్టోరేజ్ యూనిట్స్ దగ్గర పెట్టడానికి ఇట్లా 3 సెట్ ఉండేది తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మీషోలో నేను తీసుకున్నాను. సో ఇదండి నా కిచెన్లోన విండో యూనిట్ అయితే అట్లా ఉంటుంది. నేను కళ్ళకి కొంచెం పీస్ఫుల్గా ఉండాలని. అండ్ ఆ వినాయకుడు ఉంది కదా, అది కూడాను నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ బయటకు వచ్చేసి ఈ కలర్ స్టోన్స్ అండి. కలర్ స్టోన్స్ నేను స్పెసిఫిక్గా తీసుకున్నాను ఒక పర్పస్ కోసం. బట్ ఇంట్లో అది వర్కౌట్ కాలేదు. కబోర్డ్ వర్క్ చేయించినప్పుడు ఇది ఒక ఐడియాతో తీసుకున్నాను, బట్ అది వర్కౌట్ కాలేదు. సో ఈ కలర్ స్టోన్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈ పెద్ద గ్లాస్ బౌల్ ఒకటి ఉంది ఇంట్లోన. సో అందులో వేసేసేసి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్తోనైతే నీట్గా డెకరేట్ చేసి టీవీ యూనిట్ దగ్గర పెడతాను. ఇదైతే అదండి, చుట్టూ పెట్టేంత ఎక్కువ ఫ్లవర్స్ లేవని ఓన్లీ ఫ్రంట్ సైడే అడ్జస్ట్ చేస్తున్నాను. ఉన్న తక్కువ ఫ్లవర్స్తోనే అట్లా ఫ్రంట్కి అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ కలర్ స్టోన్స్ అయితే ఈ గ్లాస్ బౌల్ కింద నుంచి అయితే బాగా కనిపిస్తాయి. సో ఈ గ్లాస్ బౌల్ని అయితే నీట్గా జాగ్రత్తగా పెట్టేయాలి అని చెప్పేసి అది లాస్ట్కి పెట్టుకున్నాను ఈ ఒక్క పని అయితే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి కిచెన్లో క్రాకరీ యూనిట్. నాకైతే 3 క్రాకరీ షెల్ఫ్స్ అయితే ఉంటాయి. అందులో నీట్గా గ్లాస్ బౌల్స్ అన్నీ మళ్ళీ నీట్గా యథావిధిగా అందులో మొత్తం చీపురు పెట్టి తుడిచేసి మళ్ళీ యథావిధిగా అయితే పెట్టేస్తున్నాను. ఇవంతా అయితే చీపురు పట్టుకొని చేయాలి, ఇవన్నీ అయితే చీపురు పట్టుకొని చేయాలి. సో అందుకని చెప్పి లాస్ట్ వరకు అయితే పెట్టుకున్నాను ఈ పని. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లవర్ వాజెస్ అండి. ఇవైతే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇంటికి ఏమన్నా తీసుకున్నానంటే అది ఈ ఫ్లవర్సే. ఈ చార్మినార్ దగ్గర తీసుకున్నానండి, అందుకనే గుర్తుగా ఇంకా ఉంచాను. ఎన్ని పనులు ఉన్నా కానీ దాన్ని ఎవ్రీ మంత్ కూడా నీట్గా చేసి పెడతాను. ఆ 2 ఫ్లవర్స్, ఈ ఫైనల్ ఫ్లవర్స్, ఈ 3 సెట్స్ అయితే నేనైతే ఫైనల్ వరకు ఉంచుకుంటాను.